ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్లో కలిసి ఉన్న కుటుంబములు, మిమ్మల్ందరినీ మరలా కలవడం ప్రభువు నాకిచ్చిన గొప్ప కృప. అందరూ క్షేమముగా ఉన్నారని నమ్ముచున్నాను. ప్రభువునందు ధైర్యంగా ఉండండి, ప్రభువునందు దృఢ మనస్సుతో ఉండండి. ప్రభు మిమ్మల్ని నడిపిస్తాడు. ఈ దినమునకు సంబంధించిన జీవము గల వాక్కును వినేటప్పుడు, ప్రభువా, నీవు నాకిచ్చిన ఈ వాక్కుకై వందనాలు అని ఆత్మలో నింపబడి ప్రభువుకు స్తుతి చెల్లించండి. సరేనా? ప్రభు మిమ్మల్ని కృపగా నడిపిస్తాడు. వాక్యములోనికి వెళ్దాం. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 7వ వచనము. ఇదిగో, ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. అతడు పేతురు ప్రక్కను తట్టి, త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా అతన్ని సంకెళ్ళు ఊడిపడెను. అనేకులకు మీకు ఈ సంఘటన తెలుసని నమ్ముచున్నాను. హేరోదు ప్రభు యొక్క బిడ్డల యొక్క సేవను పాడు చేయుటకు సాతాను చేత ప్రేరేపింపబడ్డాడు. యాకోబును పట్టుకున్నాడు. యాకోబును చెరసాలలో బంధించాడు. ఒక సందర్భములో యాకోబును చంపేశాడు. అప్పుడు సంఘమంతా కలత చెందింది. ఇవన్నీ జనులకు ప్రీతికరముగా ఉన్నాయని పేతురును పట్టుకుని చెరసాలలో వేయించాడు. అతనిని చంపడానికి ప్రయత్నించాడు. పేతురు యొక్క పరిచర్య ఆగిపోయింది. సంఘమేం చేశారు? 12వ అధ్యాయము అపోస్తలుల 12:5లో సంఘమైతే పేతురు కొరకు అత్యాసక్తితో ప్రార్థించారు. మీకు తెలుసు, ఆది సంఘము యొక్క సీక్రెట్ అనాయింటింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్, అభిషేకంలో నింపబడి ప్రార్థించడం మొదలెడుతున్నారు చూడండి. ఆ ప్రార్థన వలన ప్రభు బిడ్డలారా, దేవుడు తన దూతను పంపకుండా ఉండలేకపోతున్నాడు. కారణం, ప్రార్థించారు అని చెప్పడము కంటే అత్యాసక్తితో ప్రేయర్ చేశారు. కాన్స్టెంట్ ప్రేయర్ అంటే ఏమని అర్థం? ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు ఎడతెగక ప్రార్థించడం, చివరి వరకు ప్రార్థిస్తూనే ఉండడం. ఇదే ఆది సంఘం యొక్క సీక్రెట్ రహస్యం. అలాగైతే ఈ ఉదయకాల సమయమున ప్రభు ఎందుకు చెబుతున్నాడంటే, ప్రార్థన వదలకండి, ప్రార్థనలో సోలిపోకండి, ప్రార్థనలో తడబడకండి. నేను చేసేది కరెక్టేనా, నేను చేసే ప్రార్థన తప్ప రైటా, ప్రార్థించాలా వద్దా అను కన్ఫ్యూజన్లోనికి వెళ్ళవద్దండి. ప్రార్థించడం ఎడతగా చెయ్యండి. ప్రభు మీకు చెప్తున్నాడు, ఆయన మనలను తప్పించేటువంటి ఆత్మదేవుడు. పేతురు చెరసాలలో ఉన్నాడు. దేవదూత బయటికి తీసుకొస్తున్నాడు. ఊరికి బయటకు తీసుకుని వచ్చి చివరికి ఆ రోదే అనబడి స్త్రీ తలుపు తట్టుచున్నాడు. లోపల ప్రార్థన శబ్దం వినబడుతుంది. అంటే ఏమిటి? ఆ గృహము చేరేంత వరకు ప్రార్థన. ఆమేన్. మీ జీవితంలో అలాంటి తీర్మానములోనికి రావాలి. ఒక కార్యము కొరకు మీరు ప్రార్థించారంటే ఆ కార్యము ప్రభు సఫలపరచేంత వరకు ప్రార్థిస్తూనే ఉండాలి. ప్రభు దానినే ఈరోజు మీకు చెప్పుటకు ప్రేరేపిస్తున్నాడు. ఎందుకంటే ప్రార్థించువారు తప్పింపబడతారు. ఆమెన్. ప్రార్థించే వ్యక్తి విడుదల పొందుకుంటాడు. ప్రార్థించే వ్యక్తి జయము పొందుకుంటాడు. కనుక ప్రార్థనను పెంచుతారా? సమయము దొరికినప్పుడల్లా. ఈరోజు నేను మీకు నేర్పిస్తున్నాను ఒక విషయం. ఈరోజు ఉద్యోగంలో ఉన్నారు, ప్రార్థించాలని ప్రేరేపణ వస్తే వెంటనే ఒక 5 నిమిషములు పరిశుద్ధాత్ముడా ఏకాంతముగా వెళ్ళి స్తోత్రములు చెల్లించి బైబిల్ చదవండి. తరచు పదే ఆత్మవశులై ప్రార్థించండి. దేవుడు ఆశ్చర్యముగా నడిపిస్తాడు. ప్రార్థించుదామా? మా పరిశుద్ధమైన మంచి తండ్రి, యేసుక్రీస్తు నామములో మీ బిడ్డలతో కలిసి ప్రార్థిస్తున్నాను. తప్పించేటువంటి పరిశుద్ధాత్ముడా, ఆ రోజు పేతురును తప్పించుటకు విశ్వాసులు ఉపయోగించిన ఒకే ఆయుధం ఆత్మవశులై ప్రార్థించడం. కనుక మీ బిడ్డల జీవితంలో ఈరోజు ఒక నూతన మలుపు ప్రార్థన జీవితంలో కలుగునుగాక. విజయము మీద విజయము చూచుదురుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. అవును, ప్రార్థన ద్వారా జయము పొందబోతున్నారు. అనేకులకు ప్రభు మిమ్మలను సజీవ సాక్షులనుగా మార్చబోతున్నారు. చూడండి, ప్రభుకు స్తోత్రం. ప్రభునందు సంతోషంగా ఉండండి. జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ కొరకు ఎక్కువగా ప్రార్థిస్తున్నారు. ఇంకను ప్రార్థించండి. ప్రభు చిత్తమైతే సాయంకాలం 5:30లో కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు
జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842522836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.